రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. యూరోపియన్ దేశమైనటువంటి స్పెయిన్లోని హిందువులు మేల్కొన్నారు. దాదాపు 17 హిందూ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, అదేవిధంగా ఇస్కాన్ వంటి సంస్థలు, ఈ 17 సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు ఫిబ్రవరి 7వ తారీఖున సమావేశమయ్యారు. స్పెయిన్ రాజధాని అయినటువంటి మాడ్రిడ్లో సమావేశమయ్యారు. మాడ్రిడ్లో సమావేశమైన తర్వాత హిందూ ధర్మాన్ని కూడా గుర్తించాలని చెప్పి వీళ్ళు ఒక పెద్ద సభను నిర్వహించారు. ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని, హిందూ సమాజాన్ని కూడా, హిందూ మత పంథాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల పద్ధతుల్లో, పూజా పద్ధతుల్లో ఉపాసనను చేసేటటువంటి హిందూ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటే, వీటన్నిటినీ కూడాను స్థానిక మతంగా గుర్తించాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. స్పెయిన్ యూరోపియన్ దేశము, యూరోపియన్ దేశాలు చాలా లిబరల్ వాదన గురించి మాట్లాడతాయి, సెక్యులరిజాన్ని ప్రపంచానికి నేర్పించాయని చెప్తారు. కానీ స్పెయిన్ వంటి దేశాల్లో ఇప్పటికీ కూడాను హిందూ మతాన్ని, హిందూ మత శాఖలను మతంగా గుర్తించరు. స్పెయిన్లో ఒక మతంగా గుర్తించాలన్నట్టయితే వాటికి నొటోరియో అరైగో అనేటటువంటి స్టేటస్ ఉండాలి. నొటోరియో అరైగో అంటే స్థానిక మూలాలు కలిగి ఉన్న అన్న అర్థం వస్తుంది. ఈ స్థానిక మూలాలు కలిగి ఉన్నటువంటి లేదా నొటోరియో అరైగో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి పూజా స్థలాలు, వీటికి అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి లభించేటటువంటి ఆర్థిక సహకారం కొంత లభిస్తుంది, కొన్ని రకాల కన్సెషన్స్ లభిస్తాయి. అన్నిటికీ మించి ఇద్దరు హిందువులు గనక వివాహం చేసుకుంటే హిందూ వివాహాన్ని స్పానిష్ చట్టాలు గుర్తించవు. కాబట్టి మ్యారేజ్కి రికగ్నిషన్ రావాలన్నట్టయితే ఈ నొటోరియో అరైగోగా గుర్తింపబడాలి హిందూ ధర్మం. కాబట్టి ఫ్రాన్స్లో ఉన్నటువంటి హిందూ సంస్థలన్నీ కలిపి ఫెడరేషన్ హిందూ డే ఎస్పానియా అంటే స్పెయిన్ని స్పానిష్ భాషలో ఎస్పానియా అంటారు. ఫెడరేషన్ హిందూ డే ఎస్పానియా అనే సంస్థ పేరిట వీళ్ళందరూ కూడాను 17 సంస్థలు కలిసినాయి. ఇందులో ఇస్కాన్ ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శివానందాశ్రమం ఉంది, అదేవిధంగా రకరకాల మందిరాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశమయ్యారు. 17 సంస్థల కార్యకర్తలు సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత తమను కూడా నొటోరియో అరైగోగా గుర్తించాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. దాదాపు స్పెయిన్లో 75,000 మంది హిందువులు ఉన్నారు. వీళ్ళలో స్థానికులు, హిందూ ధర్మాన్ని స్వీకరించినటువంటి స్పానిష్ మూలానికి చెందిన వాళ్ళు ఉన్నారు, భారతీయ మూలానికి చెందినటువంటి హిందువులు ఉన్నారు, అదేవిధంగా యూరప్, అమెరికా, కెరబియన్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి హిందువులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను తమ హక్కుల కోసము సమావేశం జరిపారు, ఒక రకంగా శంఖారావం చేశారు. నిజానికి ఈ ప్రయత్నాల వెనుక 30 సంవత్సరాలుగా, దాదాపు 30-35 సంవత్సరాలుగా కాశీలో ఉంటున్నటువంటి స్పానిష్ మూలానికి చెందినటువంటి హిందూ స్వామి ఉన్నారు. ఒక పత్రికను కూడా నడుపుతారు ఆయన పేరు అల్వారో ఎంటేరియా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి ఈ మొత్తం ఆయన తెర వెనుక ఉండి ఈ మొత్తం కార్యక్రమాన్ని జరిపించారు. అదేవిధంగా వెలెన్సియో అనే పట్టణంలో ఉన్న స్వామి ఓంకారానంద, శివానంద ఆశ్రమానికి చెందినటువంటి స్వామి ఆయన కూడాను ఈ కార్యక్రమంలో చాలా కీలక పాత్ర వహించారు. ఇస్కాన్కి చెందినటువంటి కార్లోస్ రామచందాని ఆయన కూడాను ఈ సమావేశాన్ని విజయవంతం చేయడంలో చాలా కీలక పాత్ర వహించారు. వీళ్ళు 2013 నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారు. 2013 జూన్ 8, 9 ఈ 2 తేదీల్లో మొట్టమొదటిసారి స్పెయిన్లో ఉన్నటువంటి హిందువులు, అన్ని రకాల మూలాలకు చెందినటువంటి వాళ్ళు, స్థానిక స్పానిష్ మూలానికి చెందినటువంటి వాళ్ళు, వేరే వేరే ఖండాల నుంచి వచ్చి ఉంటున్న వాళ్ళు, భారతీయ మూలానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి సమావేశమై తమను గుర్తించాలి, తమను ఒక రికగ్నైజ్డ్ మతంగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని నుంచి అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని సంస్థల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి
2026లో వాళ్ళకి సంబంధించిన కీలక సమావేశం జరిగింది. 17 సంస్థలకు చెందినటువంటి నాయకులు వచ్చారు. ప్రభుత్వం కూడా వీళ్ళ యొక్క డిమాండ్లను సానుభూతితో పరిష్కరిస్తామని చెప్పి ప్రకటించింది. ఈ పోరాటం వల్ల, ఈ ప్రయత్నం వల్ల స్పెయిన్లో ఉన్నటువంటి హిందూ మూలానికి చెందినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను హిందూ మూలమై ఏమిటి, హిందువులు వాస్తవానికి వేర్వేరు మూలాలకు చెందినప్పటికీ హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళందరికీ కూడాను అధికారిక గుర్తింపునిచ్చేందుకు రంగం సిద్ధమైంది. మరికొంత పోరాటం చేసినట్టయితే ప్రభుత్వాలు కూడా దిగి వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా యూరోపియన్ దేశంలో అక్కడ ఉన్నటువంటి హిందువులు తమ హక్కుల కోసము, తమ మతాన్ని పాటించేటటువంటి స్వేచ్ఛ కోసము, అధికారాల కోసము పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.